ఏదైతే వేణుగోపాల్ గారు చెప్తున్నట్టు ఆ లెక్కలన్నీ కరెక్టేనా? ఒక నిమిషం అండి వేణుగోపాల్ గారు, గురుమూర్తి గారు, గురుమూర్తి గారు ఒక నిమిషం. ప్రధాన ప్రతిపక్షం కూడా ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1,50,000 కోట్లు వస్తే మా ప్రభుత్వం 2,20,000 కోట్లు వచ్చింది. ఒక నిమిషం. ఇవన్నీ ఈ వాస్తులు కాదు రిపోర్ట్లు, అదేవిధంగా అసెంబ్లీలో ప్రకటించినవి. రైట్, గురుమూర్తి గారు అంటున్నారు, అప్పులు పార్లమెంట్ లో చెప్పారు ఏం అప్పులు ఉన్నాయి ఏమని, అది చెప్తే బాలకొండయ్య గారు కూడా తెలుసు. కానీ పచ్చ కండువాలకు కూడా విలువ లేకుండా ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు పోతున్నారంటే ఇది చాలా అన్యాయం, అక్రమం. వేణుగోపాల్ గారు ఒక నిమిషం అండి, గురుమూర్తి గారు మీరు ప్రతిపక్ష పార్టీ మీద రాళ్ళు వేయాలి కానీ మా మీద రాళ్ళు ఇస్తే ఏముంటుంది? జేఏసీలవే. గురుమూర్తి గారు మీ మాట వినబడట్లేదు, ఆడియో ఒకసారి చూసుకోండి, మ్యూట్ లో పెట్టిరా చూడండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సురేష్ గారు, గురుమూర్తి గారు, సురేష్ గారు మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి ఒకసారి. సురేష్ గారు కంటిన్యూ అండి. ఇప్పుడు వేణుగోపాల్ గారు చెబుతున్నారు మా టైంలో ఏదో కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. నేను చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక కియా గాని, హీరో హోండా గాని, అదేవిధంగా అపోలో టైర్స్ గాని, అదేవిధంగా టెలిఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీస్ కానీ, అదేవిధంగా అనేక కంపెనీలు దమ్ము ధైర్యంగా, అదేవిధంగా ఐటీ కంపెనీలు ధైర్యంగా చెప్పుకున్నాం. సాక్షాత్తు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ సెక్టార్ లో తెలుగుదేశం పార్టీ హయాంలో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిందని చెప్పి సాక్షాత్ ఆయన చెప్పాడు. ఇవాళ మన ఎవరైతే మన వేణుగోపాల్ గారు చెబుతున్నాడు, ఏదైనా వీళ్ళు తెచ్చినటువంటి ఒక ప్రముఖ కంపెనీ పేరు చెప్పమనండి. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి ఏదైతే మా ఎంపీ గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి మరి బ్యాటరీ కంపెనీ ఉందో, ఆ కంపెనీ వల్ల ఈ రాష్ట్రం వదిలిపోయి పక్కన ఉన్న తెలంగాణకి వెళ్ళారు. అదే కాకుండా లొల్లు గ్రూప్ వెళ్ళిపోయింది. ఆఖరికి జాకీ బన్నీ డ్రాయర్ల కంపెనీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ నిజంగా మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. ఆ రోజు సాక్షాత్ అసెంబ్లీలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పాడు, మేము చేసినటువంటి మాకు ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయో కావాలంటే ఆ నోట్ కావాలంటే ఆయనకి నేను వేణుగోపాల్ గారికి పంపిస్తాను. తర్వాత వేణుగోపాల్ గారు చెబుతున్నారు, నా దగ్గర కూడా ఉంది సార్, మేము పరిశ్రమలు తెచ్చాము, పెద్ద లిస్ట్ ఉంది, మిలాన్లో 3 పరిశ్రమలు తెచ్చాము చెప్పవచ్చు. ఇది మా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది సార్ చెప్పడానికి. వేణుగోపాల్ గారు నేను చెప్తాను సార్, మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి మేము ఇచ్చేద్దామనే ఉద్దేశంతో ఓసీలు ఖాళీ చేపిస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో ఒక్క మంత్రి అయినా సరే ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రి ఇండిపెండెంట్ గా ఎక్కడైనా పనిచేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను నేను. అంతేకాదు, ఇవాళ మీరు మైనార్టీ ఇది ఏదైతే మీరు ఈ నామినేట్ పదవులు ఉన్నాయో, ఇవాళ నామినేట్ పదవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో మేము ఎవరికి ఇచ్చాం? ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మరి యాదవ్ గారికి ఇచ్చాం. మీరెవరికి ఇచ్చారు? గతంలో సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు, ఇప్పుడు బొమ్మన కరుణారెడ్డి గారికి ఇచ్చారు. తోడాచేరి గారు మీరెవరికి ఇచ్చారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చాం. మేమెవరికి ఇచ్చాం? నరసింహ యాదవ్ గారికి ఇచ్చాం. మీరు ఏపీఐసి రోజారెడ్డి గారికి ఇచ్చారు, ఆ తర్వాత ఇంకో రెడ్డి గారికి ఇచ్చారు. కానీ మేము ఏపీఐసి మరి కృష్ణయ్య గారు అనేటువంటి ఉన్నత విద్యావంతుడికి ఇచ్చాం. ఆ తర్వాత హౌసింగ్ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే మేము ఆ రోజున గొర్రెల రామయ్య గారికి ఇచ్చాం. మీరెవరికి ఇచ్చారు? ఒక రెడ్డి గారికి ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ హౌసింగ్ నాగులు మేరా గారికి ఒక బీసీకి ఇచ్చాం. మీరెవరికి ఇచ్చారు? ఒక రెడ్డి గారికి ఇచ్చారు. ఈ రోజున ఉన్నతమైనటువంటి అధికారాలు, నిధులు ఉన్న పదవులన్నీ కూడా మీ వర్గాలకు ఇచ్చి ఇవాళ మేము ఎస్సీ, బీసీలు, మైనార్టీలు ఉద్ధరిస్తామని చెబుతారేంటి? ఇవాళ కనీసం మీ పార్టీలో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఒక్క మిక్చర్ ఎస్సీ, బీసీ వ్యక్తి ఇన్ఛార్జిగా పనికిరాడా? ఉత్తరాంధ్రకి ఎవరండి ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నది? ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారు? మొత్తం వరుస లిస్టు చదివితే మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్కన ఉంటారు. అదే విధంగా మరి చెవిరెడ్డి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఏరియాకి, అదే విధంగా మన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఏరియాకి ఇన్ఛార్జ్ ఉంటారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు ఒక ఏరియాకి ఇన్ఛార్జ్ ఉంటాడు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడు